కూటమి సర్కార్ ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్కి సంబంధించి కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఏదైతే ఇచ్చినటువంటి సూపర్ 6 హామీలకు సంబంధించి ఊసి లేకపోవడంతో ప్రజలందరికీ కూడా పూర్తి స్థాయిలో మొండి చేయి చూపించారని చెప్పి కూడా ఆగ్రహం వ్యక్తం స్పష్టంగా కనబడింది. దీనికి సంబంధించి మనతో మాట్లాడేందుకు పాలకులకు సంబంధించినటువంటి నియోజకవర్గ ఇన్ఛార్జ్తో పాటు ఇక్కడ ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ నేతలు ఉన్నారు. వీరితో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఏ విధంగా చూస్తారు? ఆల్రెడీ ఎంతో ఆశలతో ప్రవేశపెడతారు, బడ్జెట్లో నిధులు కేటాయిస్తారన్నారు, జిల్లాకు సంబంధించినటువంటి ప్రాజెక్టులకు నిధులు వస్తాయి అనుకున్నారు, పథకాలకు సూపర్ 6 పథకాలు నిధులు కేటాయిస్తా అంటున్నారు. చూస్తే ఒక పథకానికి సంబంధించి కూడా ఇచ్చినటువంటి హామీలకు నిధులు కూడా కోతలు పెట్టారు. ఏమని చూస్తారా? ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం 5 కోట్ల మంది ప్రజానీకానికి కూడా మొండి చేయి చూపించారు. సూపర్ 6 అవుట్, ఎక్కడుందో తెలియదు, వెతుక్కోవాలి మనం వెళ్ళి. అలాగే నిరుద్యోగ భృతి అన్నారు, అది కూడా ఎక్కడుందో తెలియదు, వెతుక్కుందాం. ఎందుకంటే వీళ్ళు ఎలాగా మోసం చేయడానికి ఏదన్నా ఉందరా అంటే అది కూటమే. అలాగే బీసీలకి 50 సంవత్సరాలకి పెన్షన్ అన్నారు, అది లేదు. మహిళలకి 18 ఏళ్ళ నిండిన ప్రతి మహిళకి కూడా 1500 రూపాయలు ఇస్తానని చెప్పిన చంద్రబాబు నాయుడు గారు కూటమి ఎక్కడుందో అది కూడా మనం వెతుక్కోవాల్సిందే. ఏ ఒక్కటైనా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత సక్రమంగా వీళ్ళు ఇచ్చిన దానికి 10% చేశారా? గ్యాస్ బండ్లో సంవత్సరానికి 3 బండలు అన్నారు, 2 సంవత్సరాలు పురాగా పూర్తయింది, 1 బండ ఇచ్చారు. ఏమైంది? మిగతా 5 బండ్లు ఎక్కడున్నాయి? ఇప్పుడు మళ్ళీ 3వ సంవత్సరం వచ్చేసిందంటే మళ్ళీ 3 బండ్లకు రెడీగా ఉంది, అది లేదు. ఇప్పుడు వరకు కూటమి ప్రభుత్వం వచ్చేసి 21 నెలలు గడుస్తూ ఉన్నాయి. ఒక్క ఫంక్షన్ అయినా మీరు ఇచ్చారా? ఉన్న ఫంక్షన్లే పీకేస్తున్నారు మీరు. గత హయాంలో కూడా టీడీపీ కాలంలో ఒక ఫంక్షన్ మరలా ఇవ్వాలంటే ఒక పాత ఫంక్షన్ వాడు ఎప్పుడు వెళ్ళిపోతాడా అనే ఆలోచనలో ఆ రోజు ఉందో అదే ఈరోజు కూడా రిపీట్ అయింది. అమ్మఒడి అన్నారు, అది ఎంతమందికి ఇచ్చారో మీ బడ్జెట్లోనే తేల్చండి. తల్లికి వందనం అమ్మఒడిని తీసుకెళ్ళి తల్లికి వందనం పెట్టారు. పేద ప్రజలకి ఉపయోగపడే ఆరోగ్యశ్రీని తీసుకెళ్ళి తొంగలో తొక్కేశారు. 25 లక్షల రూపాయలు ఆ రోజు 2019 టు 2024 వరకు కూడా జగన్మోహన్ రెడ్డి గారు మాజీ ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు పేద ప్రజల్ని ఆరోగ్యం రీత్యా ఆలోచించి చేసిన అది కూడా తీసేసి అది మోసం చేశారు. ఈరోజు రైతు రుణమాఫీ అన్నారు, రైతులకి అందే ఏ సంక్షేమం సరిగ్గా అందట్లేదు. అదే ఏది చేశారని అడుగుతున్నాను మిమ్మల్ని. మీ టీడీపీ హయాంలో ఈ రోజు వరకు చూడండి, టీడీపీ పుట్టిన తర్వాత నుంచి ఈ రోజు వరకు కూడా మీరు ఒక సెంటు భూమి కొన్నారా అని అడుగుతున్నా. గతంలో కూడా పాలకుల్లో టిడ్కో అయినా ఉంది, ఏదైనా సరే అది గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు టైంలో గున్నం నాగబాబు గారు ఇన్ఛార్జిగా ఉన్న సమయంలో 69 ఎకరాలు కొన్న భూమిని టిడ్కో అని పెట్టి నాశనం చేశారు ఇక్కడున్న మన శాసనసభ్యులు రామానాయుడు గారు, మంత్రి గారు. అంటే ఏంటి మీరు పాలకుల్లో చేసిన అభివృద్ధి ప్రదాత అంటే రామానాయుడు గారు అంటున్నారు. అంటే అభివృద్ధి అంటే గోడలకు రంగులు వేయడమును, ఉన్న అంబేద్కర్ భవనాలు ఉన్న రేకులు కూల్చేసి షెడ్లు ఏదో దాని మీద వేరే నిధులు పెట్టేసి స్లాబులు వేయడం కాదు. అభివృద్ధి అంటే ఈరోజు పాలకొల్లు నియోజకవర్గం నుంచి భీమవరం వెళ్ళి అక్కడ కాలేజీకి వెళ్ళే పరిస్థితి. ఈరోజు ఒక మెడికల్ కాలేజీ పాలకొల్లులోనే ఉందనుకో, ఆ మెడికల్ కాలేజీ ఉచిత సీట్లు వస్తాయి, అది అభివృద్ధి అంటే. అది కాపాడారా మీరు అని అడుగుతున్నా. ప్రజలు మీకు ఓటేసి గెలిపించారు, 3వసారి అంటే 15 సంవత్సరాలు మిమ్మల్ని ఎమ్మెల్యేగా కొనసాగించిన ప్రజలకి మీరు ఇచ్చే గిఫ్ట్ ఇదా అని అడుగుతున్నా రామానాయుడు గారు మిమ్మల్ని. ఏంటి మీరు చేసింది ప్రజలకి? నేను అభివృద్ధి చేసింది నేనే అని అడుగుతున్నారు మీరు. ఆ రోజు దమయపతి కోడ్ ఉంది, 2004లో వైఎస్ రాజశేఖర రెడ్డి గారి టైంలో తీసుకొచ్చిన దమయపతి కోడు, అది మీ వల్లే ఆగింది, అది మీరే పూర్తి చేస్తారు. ఓకే, దానికి మేము అప్రిషియేట్ చేస్తాం. కానీ అభివృద్ధి అంటే రంగులు వేయడం కాదు, దిమ్మలు కట్టించుకుని దిమ్మలకు రంగులు వేయడం కాదు. ప్రజలకు ఉపయోగపడే పని చేయండి. ఒక ఇంజనీరింగ్ కాలేజీ తీసుకురండి, మెడికల్ కాలేజీని పూర్తి చేయండి, గవర్నమెంట్ హాస్పిటల్ పూర్తి చేసి వైఎస్ఆర్సీపీ టైంలోనే
4 నెలల ముందే, నోటిఫికేషన్ రాకముందే నేను ఇన్ఛార్జిగా ఉన్న సమయంలో ఓపెన్ చేయడానికి సిద్ధపడ్డాం. అధికారులు మీ ఇంటి చుట్టూ తిరిగిన ప్రోటోకాల్ లిస్ట్ ప్రకారంగా మీరు లెటర్ కూడా తీసుకోనంత దారుణంగా, అంటే మీకు అంత కంగారు ఏంటాయని అడిగారు. అంటే వచ్చే గవర్నమెంట్ మీదే అని మీకు ముందు తెలిసిపోయింది. ఎలాగా? ట్యాంపరింగ్ కాబట్టి మేము గెలిచేస్తాం, మేము ఓపెన్ చేసుకుందాం. సరే 18-20 నెలలు అయింది. మా టైంలో మేము పూర్తి చేసిన 90% పనులు పూర్తి చేసిన హాస్పిటల్ని ఈ రోజు వరకు మీరు ఏ ఉద్దేశంతో ఓపెన్ చేయలేదు? అంటే మీ కట్టామని చెప్పుకోవడానికి అది ముఖ్యమా, ప్రజలకు ఉపయోగపడేది ముఖ్యమా? అంటే మీకు ఎంతసేపు ప్రజలు ఏమైపోయినా పర్వాలేదు, మీకు ఓటేసిన ప్రజలు పాడైనా పర్వాలేదు, ఏమైనా పర్వాలేదు, మీ అడ్వర్టైజ్మెంటే మీకు కావాలి మంత్రి గారు అని అడుగుతున్నా. ఎందుకంటే గత 15 సంవత్సరాల నుంచి కూడా మీరు 2 పర్యాయాలు ఆల్రెడీ ఎమ్మెల్యేగా పనిచేశారు, 3ఓసారి పట్టం కట్టారు. పాలకొల్లు ప్రజలు పట్టం కట్టారు కాబట్టి మీరు మంత్రిగా కొనసాగుతున్నారు. అదే పాలకొల్లు ప్రజల నమ్మకాన్ని నిలబెట్టండి. మెడికల్ కాలేజీని మీ చంద్రబాబు నాయుడుతో కూటమి ప్రభుత్వంతో పోరాడి మెడికల్ కాలేజీ తీసుకురండి మీరు. అంతేగాని ఉన్న ఇట్లు పడగొట్టేయడం కాదు, అక్కడ ఉన్న బిల్డింగ్లకి, గోడలకి, శ్మశానాలకి రంగులు వేయడం కాదు, చెట్లు పాతే అభివృద్ధి కాదు. మీరు పాలకొల్లు నియోజకవర్గానికి ఉపయోగపడే పని చేయండి. ప్రజలకి, చుట్టుపక్కల ఉన్న గ్రామాల్లో ఉన్న ప్రజలకి మంచి కాలేజీలు తీసుకురండి, మంచి ఇంజనీరింగ్ కాలేజీ, ఒక యూనివర్సిటీ తీసుకురండి. అది అభివృద్ధి అంటే మా టైంలో మేము చేసాం. జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి గ్రామంలో ఒక ఆర్బీకే, ఒక సచివాలయం, ఒక హెల్త్ సెంటర్, ఇవన్నీ కూడా మేము తీసుకొచ్చి ఒక గ్రామానికి మినిమం 1.5 రూపాయలు స్టాండర్డ్ బై బిల్డింగ్స్ కట్టాం మేము. మీరేం చేశారు? ఉన్నదానికి ఉన్న గోడలకు రంగులేసి, మేము వేసిన దానికి మీరు రంగులేసుకుని ఓపెన్ చేస్తున్నారు. అది మీ అభివృద్ధి పాలన అంతా మా తెలుసు. ప్రజలను మోసం చేయకండి. బడ్జెట్ విషయంలో కూడా గుండు సున్నా. అదే మీ కూటమి ప్రభుత్వం పాలన. తిరుపతి లడ్డు ఉంది, అది కూడా డైవర్స్ పాలిటిక్సే. ఎక్కడా మీది? అంటే ఎక్కడో జగన్మోహన్ రెడ్డి గారు మీద మీరు అపవాదేశారు. భగవంతుడితో ఆటలాడొద్దు. భగవంతుడు ప్రతి ఒక్కరిని పరీక్షిస్తాడు. ఎప్పుడైనా సరే భగవంతుడితో ఆటలాడిన వాళ్ళు ఎప్పుడు నిలబడలేదు. మీ ఆత్మసాక్షితో, మీ కుటుంబ సభ్యులతో వెళ్ళి, అయ్యో మేము తప్పు చేసాం, జగన్మోహన్ రెడ్డి గారి మీద, కరుణాకర్ రెడ్డి గారి మీద, సుబ్బారెడ్డి గారి మీద మేము అపవాదేశాం, అది ఆ తప్పు మాదిగానే పరిగణించి మీరు ఇది మమ్మల్ని మరణించు అని మా వెంకటేశ్వర స్వామిని ప్రార్థించుకోండి. భవిష్యత్తునే మీకు భగవంతుడు క్షమిస్తాడు. అంతేగాని ఇటువంటి ఇలాంటి అపవాద మాటలు మీరు మాట్లాడవద్దు. అలాగే ముఖ్యంగా మా మంత్రి గారికి మా విన్నపం, అయ్యా మంత్రి గారు, మన టిడ్కో హౌసెస్ ఆ రోజు మేము 2019లో మేము అధికారంలోకి వచ్చేటప్పటికే 10% ఉన్నాయన్నారు కదా మంత్రి గారు. మేము 2600 వరకు మేము ఇవ్వడం జరిగింది. మిగిలిన ఎప్పుడు ఇస్తారు మా అక్క చెల్లెమ్మలకి? మీరు వచ్చిన మొన్న 24 శ్రావణ మాసం మీరు దాని మీద ఉన్న లోన్లు, ఆ రోజు లోన్ మీరు పెట్టేశారు, 2017లో పెట్టారు. 2019లో 19 నుంచి 24 వరకు అక్క చెల్లెమ్మలు తీసుకెళ్ళి బ్యాంకుల కాడికి వచ్చి మీరు కట్టొద్దమ్మా, మన ప్రభుత్వం వచ్చేస్తుంది, మన ప్రభుత్వం వస్తుంది, మీకు ఫ్రీగా ఇచ్చేస్తామని చెప్పారు కదా మంత్రి గారు. మరి ఇప్పుడు ఆల్రెడీ మూడో శ్రావణ మాసం వస్తుంది. ఇంకెక్కడిస్తారు, ఎప్పుడు ఇస్తారు మంత్రి గారిని అడుగుతున్నా. అంటే అక్క చెల్లెమ్మలను మోసం చేయడమేనా అన్నగారు బాధ్యత అని అడుగుతున్నా మంత్రి గారు. ముందు మన అక్క చెల్లెమ్మలకి టిడ్కో హౌసెస్ అలాట్ చేయండి, ఫ్రీగా అలాట్ చేయండి. మీరు అన్న మాట ప్రకారంగా ఇక్కడ మీరు చంద్రబాబు నాయుడు గారు ఏనుగుల మేడ దగ్గర పబ్లిక్ మీటింగ్లో మాట్లాడిన మాట శ్రావణ మాసానికి మీరు ఇస్తా అన్నారు. మీరు ముందు తొందరగా మా అక్క చెల్లెమ్మలకి, పాలకొల్లులో ఉన్న అక్క చెల్లెమ్మలందరికీ కూడా న్యాయం చేయండి. మీరు తొందరగా ఈ శ్రావణ మాసంలో పూర్తయ్యేలోపు మా అక్క చెల్లెమ్మలందరికీ అలాట్ చేయమని కోరుకుంటున్నాను. మేడం చెప్పండి, మహిళలకు సంబంధించి జరిగినటువంటి చూస్తే కనుక ఈ బడ్జెట్లో కేటాయింపులు ఏమో చూస్తారు, ఆడబిడ్డ నిధి విషయంలో కానీ చూస్తే కనుక ఇస్తాము, శ్రీనిధి ఇస్తామన్నా కానీ చూస్తే పథకాల విషయంలో జరిగినటువంటి అన్యాయం ఏ విధంగా చూస్తారు? ఈరోజు రాష్ట్ర బడ్జెట్ కనుక చూస్తే
చంద్రబాబు నాయుడు గారు ప్రవేశపెట్టిన ఆ బడ్జెట్ని కనుక చూస్తే మేడి పండు చూడు మేలిమయ్యుండు పొట్ట విప్పి చూడు పురుగులుండు అనే చందంగా ఉందని మనం చెప్పుకోవాలి. ఎందుకంటే ఈ బడ్జెట్ చూసుకుని ఆహా ఓహో అదరహో అంటూ చెప్పుకుంటా ఉన్నారు, కానీ ఈ బడ్జెట్ని చూస్తే ఒక కుళ్ళిన బడ్జెట్గా మనం చెప్పుకోవాలి. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారి నైజం ఏంటి? మోసం చేయడం, మాయ చేయడం, అంకెల గారడితో అందరినీ వంచడం. ఇది చంద్రబాబు నాయుడు గారి నైజం. ఎన్నికల ముందు ఏ విధంగా మహిళలకు హామీలు ఇచ్చారు, సూపర్ 6 అని చెప్పి హామీలు ఇచ్చారు, కానీ అవన్నీ కూడా ఈరోజు సూపర్ 6 అని చెప్పి సూపర్ షాకులు ఇస్తూ ఉన్నారు. ఏ ఒక్కటి కూడా అమలు చేయని పరిస్థితి ఏర్పడింది. అలాగే నిరుద్యోగ భృతి అన్నారు, ప్రతి నెల నిరుద్యోగులకు 3,000 రూపాయలు చొప్పున ఇస్తానని చెప్పి వాళ్ళు కూడా ఈ బడ్జెట్లో గుండు సున్నానే చూపించారు. ఈ 3 బడ్జెట్లో కూడా సున్నానే చూపించారని మనం చెప్పుకోవాలి. అలాగే ఆడబిడ్డ నిధి అన్నారు, మరి ఆడబిడ్డ నిధి కింద మీకు 15,000, మీకు 15,000, మీకు 18,000 అని చెప్పి ఈరోజు ఈ బడ్జెట్లో కూడా వాళ్ళు కూడా సున్నానే చూపించారని మనం చెప్పుకోవాలి. అలాగే మరి తల్లికి వందనం విషయానికి వస్తే 20 లక్షల మందికి కోత విధించారు. ఈ బడ్జెట్లో అయినా సరే వాళ్ళకి అవకాశం కల్పిస్తారేమో అని చూస్తే అది కూడా గుండు సున్నానే చూపించారు. అలాగే రైతుల విషయానికి వస్తే మరి రైతన్నలకు 20,000 రూపాయలు ఇస్తానని చెప్పిన చంద్రబాబు నాయుడు గారు ఈ బడ్జెట్లో కూడా వాళ్ళు మోసం చేశారు, నయవంచనకు గురి చేశారు రైతులకు అని చెప్పి మనం చెప్పుకోవాలి. ఎందుకంటే మనం రాష్ట్రంలో ఎన్నో స్కాములు చూస్తూ ఉన్నాం. హవాలా స్కామ్ చూసాం, అలాగే స్కిల్ స్కామ్ చూసాం, దాణా స్కామ్ చూసాం. వీటన్నిటికంటే మించిన స్కామ్ మేనిఫెస్టో స్కామ్. అందుకే సక్సెస్ఫుల్గా ఈ స్కీమ్ జరుగుతుందని చెప్పుకునే నైజం చంద్రబాబు నాయుడు గారిది. కాబట్టి ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు వీళ్ళు చేసే మోసాలు. అలాగే ఫ్రీ బస్ అని చెప్పారు, అది కూడా ఫ్రీ బస్ పెట్టారు కానీ అందులో అందరికీ కూడా న్యాయం అనేది జరగట్లేదని మనం చెప్పుకోవాలి. అలాగే ఫ్రీ గ్యాస్ అది కూడా తుస్మనిపించారు. అంటే వీళ్ళ బడ్జెట్లో రాష్ట్ర అభివృద్ధి లేదు, అలాగే సంపద సృష్టి లేదు, సంక్షేమం లేదు. ఎక్కడ చూసినా కూడా ప్రజలకు మొండి చేయి చూపించారు, కుచ్చుటోపి పెట్టారని మనం చెప్పుకోవాలి. వీళ్ళది మంచి ప్రభుత్వం అని వీళ్ళు గొప్పలు చెప్పుకుంటా ఉన్నారు. అసలు జగన్మోహన్ రెడ్డి గారు మహిళలకు 99% సంక్షేమ పథకాలు తీసుకొచ్చి సంక్షేమ పథకాలు 99% అమలు చేసిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారిది. కానీ ఎన్నికల ముందు వీళ్ళు హామీలు ఇవ్వడం, ఎన్నికలు అయిపోయిన తర్వాత అదిగో ఖజానా ఖాళీ అయిపోయింది, రాష్ట్రం అధోగతి పాలైపోయింది అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారిని బూచిగా చూపించి ప్రతిసారి కూడా ఆయన మీద నిందలు వేసి ముందుకెళ్తా ఉన్నారు. బీసీలకు కూడా అన్యాయం చేస్తూ ఉన్నారు బడ్జెట్లో. మరి ప్రతి విషయంలో కూడా వీళ్ళకి 50 సంవత్సరాలు దాటిన వాళ్ళకందరికీ కూడా మరి ఏ విధంగా అయితే 18,000 ఇస్తూ ఉన్నారో దానికి కూడా మొండి చేయి చూపించారు. కాబట్టి ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. మరి చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు కూడా మీరు ఆలోచన చేసుకోవాలి, మోసం చేస్తూ ఉన్నారు. కాబట్టి త్వరలోనే ప్రజలందరూ కూడా మీకు కుర్చీని పడగొట్టే సమయం ఆసన్నమైంది అని చెప్పి సందర్భంగా తెలియచేసుకుంటా ఉన్నాను. పూర్తి స్థాయిలో కూడా ఏదైతే బడ్జెట్కి సంబంధించి కూటమి ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ కూడా అంకెల గారడీగానే ఉంది. చూస్తే కనుక ప్రజలకు సంబంధించి కూడా ఇచ్చినటువంటి హామీలు కూడా సూపర్ 6 కాస్త సూపర్ షాకులు ఇస్తూ కూడా ప్రజలకు కుచ్చుటోపి పెట్టారని చెప్పి వారు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తారు. ఇప్పటికైనా ఇస్తానన్నటువంటి హామీలు ఏతున్నాయో ఇచ్చినటువంటి నిరుద్యోగ భృతి కానీ 20 లక్షల ఉద్యోగాల విషయంలో కానీ మహిళలకు సంబంధించినటువంటి హామీలు కూడా పూర్తి స్థాయిలో మొండి చేయి చూపారని చెప్పి వారు కూడా మండిపడుతున్న పరిస్థితి కూడా కనపడుతుంది.